ముషీరాబాద్ నియోజకవర్గం దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువనేత ముఠా జయసింహ హాజరయ్యారు. దివ్యాంగుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ధ్యేయమన్నారు. వారు కోరినట్లుగా దివ్యాంగులకు ప్రతీకమైనటువంటి కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని, తన ప్రతి పుట్టినరోజు సందర్భంగా వారికి ద్విచక్ర వాహనాలు కావాలని కోరడంతో తప్పకుండా వారి కోరిక తీర్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. చేస్తున్నాడు. ఆ సమస్యలకు అనుగుణంగా ఆయన్ని ఆలోచించి మనం అడిగిన ఆలోచన వాళ్ళందరికీ అన్నం పెడుతున్న వ్యక్తి కూడా దేశంలో ఉంటే ఆ వ్యక్తి కేసీఆర్ చూడాలి. మన గతంలో 60 రూపాయలు ఉన్న పెన్షన్ 150 చేసిన తర్వాత 150 చేశారు. దాన్ని 1500 మన ముఖ్యమంత్రి గారి గురించి అదే కాకుండా ఆయన దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి ఈనాడు మనకు 3000 రూపాయలు 4019 రూపాయలు అది కాకుండా ఈ 4000 ప్రాంతంలో కాకుండా 4000 రూపాయలు తీసుకోవాలని చెప్పి కారణంగా కేసీఆర్ గారికి దగ్గర తెలియదు. ఇక్కడ నుండి అక్కడ నుండి ఇస్తాను 4000 రూపాయలు వచ్చే అవకాశం తెలియజేస్తాను. మరి ఈనాడు మరి ప్రభుత్వం రకరకాల కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ వాళ్ళు కానీ మేము ఏం చేస్తాం చెప్తున్నారు. మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గురి చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో 200 రూపాయలు వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. ఈ 6000 రూపాయలు ప్రకటిస్తున్నారు. అదే కాకుండా ఇలాంటి బీజేపీ దేశాన్ని చేస్తున్న పార్టీ దీని బడ్జెట్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చే 3,000 రూపాయల కంటే ఎక్కువ లేదని తెలియజేస్తున్నాం. ఈనాడు ఇతరప్రదేశ్ అందరూ ఆలోచనగా పనిచేస్తున్న కేసీఆర్ గారు మనసుకోకుండా చూసుకోకపోతున్నారు. ఈరోజు మిత్రులారా, ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం అంతగా 12,000 రూపాయలు గ్యాస్ తీసుకుంటే మన ముఖ్యమంత్రికి కేవలము 400 రూపాయలకి గ్యాస్ ఆలోచించాలని నేను కూడా అందరికీ 2,000 రూపాయలు ఈ సమస్య ఏ సమస్య కానీ ఆ సమస్యకు అనుగుణంగా పరిష్కారం సహకారం చేస్తూనే ఉంటాను. మరి చాలా నేను ఆ కమ్యూనిటీ హాల్ మాత్రం ప్రస్తుతం గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి నేను ఎక్కడ రికమెండ్ చేసి మీకు గ్యారంటీగా వచ్చే విధానం సర్టిఫికెట్లు రాష్ట్ర దగ్గర ఉంటే దళిత వర్గంలో ఇష్టంగా ఇవ్వడానికి ప్రయత్నం ప్రతిపాదనలు ఇవ్వడానికి ప్రయత్నం సందర్భంగా దాన్ని ఆరోపించి వాళ్ళ ఇంట్లో సమావేశం Thank you.